హాయ్ అండి, అందరికి నమస్తే. ఇది నా ఓల్డ్ సెంటర్ ఛానల్ అండి. ఈ సెంటర్ ఛానల్ ఇప్పుడు కొత్తది అప్డేట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియో చూపించాను కదండి, ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా. ఇది 12 ఇంచెస్కి 12 ఇంచెస్ 200 వాట్స్కి సిరీస్ చేసి బియ్యాలని చూస్తున్నాము. ఈ ట్యూటర్స్ అయితే ఆ కొత్త సెంటర్ ఛానల్లోకి ఈ ట్యూటర్స్ వాడదామని చూస్తున్నాను. ఇది వచ్చేసి పైల్ బ్రాండ్ అండి. ఇది ఆల్రెడీ నా ఓల్డ్ సెంటర్ ఛానల్లో, అంటే ఓల్డ్ ఏం లేదండి, 1 year బ్యాక్ ఇది సెంటర్ ఛానల్ నేను పర్చేస్ చేశాను. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను సెంటర్ ఛానల్. ఈ అప్డేట్ కోసము ఈ ట్యూటర్స్ దీనిలో వాడుతున్నాను కొత్త బాక్స్లోకి. ఇది 4 ohms నుంచి 8 ohms అండి ఇంపిడెన్స్, 300 watts పీక్ పవర్, నియర్లీ ఒక 250 grams ఉంది వెయిట్. ఇది బుల్లెట్ ట్యూటర్, ఇది పైల్ బ్రాండ్, అంతా స్టీలే అండి. ఇది పైల్ డ్రైవర్, ఇది నియర్లీ ఒక 1/4 kilo ఉంది దీని వెయిట్, 250 grams ఉంది. మంచి ట్యూటర్ అండి ఇది. ఈ 2 ట్యూటర్లు కొత్త బాక్స్లో ఇన్స్టాల్ చేస్తానండి. మంచి బ్రాండ్, యుఎస్ బ్రాండ్ అది. ఇవి వచ్చేసి హౌజా 200 watts, ఇది 8 ohms. ఈ బాక్స్లో ఉన్న ట్యూటర్స్ ఇప్పుడు కొత్త బాక్స్కి యూజ్ చేస్తున్నాను. ఇవి ఇప్పుడు వచ్చే ట్యూటర్స్కి క్రాస్ ఓవర్స్ తయారు చేస్తున్నామండి. ఇవి నా కాడ 2 channel ఒకటి ఉంటే యాంప్లిఫైర్ టెస్టింగ్ కోసం పెట్టాను. ఇదే అండి బాక్స్, దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ట్యూటర్స్ కోసము క్రాస్ ఓవర్స్ అనుకోండి. ఇవి కంపెనీ వాడు చిన్న కెపాసిటర్ ఇచ్చాడు, కానీ ఆ కెపాసిటర్ వల్ల ఏమైందంటే కొద్దిగా ఎక్కువ ఓవర్ చిల్లింగ్ సౌండ్ ఉంది, అసలు వినలేకున్నాను. అది ఒకసారి టెస్ట్ చేసి ఇదే వీడియోలో చూపిస్తాను నేను. మీరు దీన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి మేము తయారు చేసుకున్న క్రాస్ ఓవర్స్ అనుకోవచ్చు, ట్యూటర్కి సంబంధించినట్టు. దీనికి కంపెనీ దానికి వేరియేషన్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇది కొంచెం స్మూత్గా, ఎంత మనం వాల్యూమ్ కంట్రోల్ పెంచినా కూడా పర్ఫెక్ట్ ట్యూన్స్ వస్తున్నాయి ట్యూటర్లో. అంటే చాలా బ్యూటిఫుల్గా అది వినడానికి. కంపెనీ వాటికి ఇస్తే ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి చూడండి వీడియోలో. మీరు హెడ్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి, డిఫరెన్స్ తెలుస్తుంది. కంపెనీ దానికి మనం తయారు చేసుకున్న వాటికి చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడుండే నేను పవర్ యాంప్ కోసము ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం సరౌండింగ్ స్పీకర్స్లో కూడా నేను ఒకసారి వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని డిఫరెన్స్ వేరియేషన్స్ తెలుస్తాయి. అది కంపెనీ వాడిది. ఇది మేము సిరీస్ చేసుకున్నాము కెపాసిటీస్. అవి డిఫరెన్స్ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. అది కాకుండా మనం తయారు చేసుకుంది అయితే విన్నారు కదండి, ఎంత తేడా ఉంది దీనికి దానికి. మళ్ళీ ఒకసారి వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు వేరియేషన్ తెలుస్తుంది. మనం తయారు చేసుకుంది అయితే కొద్దిగా స్మూత్గా, సాఫ్ట్గా బాగుంది. హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి కంపెనీ వాడు ఇచ్చిన కెపాసిటరు. ఇట్లా చాలా తేడా ఉందండి. కంపెనీ వాడు ఇచ్చిన దానికి మనం తయారు చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం తయారు చేసుకుంది అయితే ఎంత ట్రిపుల్ సౌండ్ పెట్టినా కూడా సాఫ్ట్గా, స్మూత్గా బాగుంది. కంపెనీ వాడు ఇచ్చింది కొంచెం ట్రిపుల్ సౌండ్ మనం ఇంక్రీజ్ చేసినా కూడా చాలా ఓవర్ నాయిస్ ఎక్కువ అనిపిస్తుంది ట్విట్టర్లో. ఇవన్నీ ఎందుకు మేము చేంజ్ చేసుకుని క్రాస్ ఓవర్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు చేసే పవర్ యాంప్కి ఇవన్నీ సూటబుల్ అవుతాయి. లాస్ట్ టైం మీరు సరౌండింగ్ స్పీకర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, వాటిల్లో కూడా మేము ట్విట్టర్కి సంబంధించిన క్రాస్ ఓవర్స్, దానిలో హార్న్ డ్రైవర్స్ యూజ్ చేసాం కదండి. దానికి కూడా మేము ఇదే విధంగా క్రాస్ ఓవర్స్ తయారు చేసుకొని ఫిట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు సెంటర్ ఛానల్ కోసం ఈ క్రాస్ ఓవర్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు చేసే పవర్ యాంప్కి ఇవన్నీ సింక్ అయ్యాయంటే అవుట్పుట్ అయితే క్లియర్గా బాగుంటుంది. హెవీ సైజ్ మనం వాడే ట్వీటర్స్, మిడ్ రేంజ్ స్పీకర్స్ హెవీ సైజ్ కాబట్టి
ఈ ఇప్పుడు చేసే పవర్ యాంప్కి పర్ఫెక్ట్ సూట్ అవుతాయి, మ్యాచ్ అవుతాయి. ఇలా లేకుండా మనం డైరెక్ట్గా ఇచ్చేసినామంటే మనం ఓవర్ నాయిస్ ఎక్కువైపోయి అన్నీ ఒకేసారి మనకు సరౌండింగ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా వాల్యూమ్ పెట్టినా కూడా మనము వింటే అంత స్మూత్గా సాఫ్ట్గా అనిపించదు. మనం ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా మనకు అవుట్పుట్ అయితే మంచి క్లియర్గా ఉంటేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం మూవీ కానీ సాంగ్స్ కానీ. అందుకోసము ఇవన్నీ కొద్దిగా మనము మాడిఫికేషన్ చేసుకోవాలని వస్తుంది. ట్యూటర్ అయితే చాలా బాగున్నాయండి. డ్యూయల్ ట్యూటర్ పెడుతున్నాను సెంటర్ ఛానల్కి నేను. 200 వాట్స్ 400 వాట్స్ సిరీస్ చేసి 8 ohms 16 ohms అవుతాయండి ఊఫర్స్. ట్యూటర్స్ కూడా ఇవి 4 to 8 ohms వరకు ఇంపిడెన్స్ ఉంది. ఇది 300 వాట్స్ పీక్ అండి. ఇది మంచి హెవీ ట్యూటర్. ఇది నియర్లీ 250 grams ఉంది మ్యాగ్నెట్ సైజు, వెయిట్ అంతా. ఇది మేడ్ ఇన్ యూఎస్ఏ అండి, పైల్ కంపెనీ. ఇది వరకు మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసింటారు. అంతే అండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మేము తయారు చేసుకునేది వచ్చేసి ఇవి సిరీస్ చేసుకున్నాం. ఇది కంపెనీ వాడు ఇచ్చిన కెపాసిటర్, దాన్ని రిమూవ్ చేసేసి దీన్ని ఇప్పుడు సాల్వింగ్ చేసి 2 ట్యూటర్లు సిరీస్ చేస్తామండి. మీరు ఈ వీడియో అంతా చూసినట్టుగైతే ఏ విధంగా సిరీస్ వైర్ కనెక్షన్స్ ఎలా ఇచ్చామనేది మీరు డీటెయిల్గా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. ఇది కంపెనీ వాడు ఇచ్చిన చిన్న ఐసీ అండి. ఇది ఏమంత అసలు మజా లేదు. సౌండ్ పెట్టినప్పుడు చాలా ఇరిటేషన్గా ఉంది. వాల్యూము అంత క్లియర్నెస్ అయితే లేదు. దీని మీద నెంబర్స్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఇప్పుడు సిరీస్ చేస్తున్నాం 2 ట్యూటర్స్కి. సిరీస్ చేసి బాక్స్లో ఎట్లా ఫిట్ చేస్తాము ట్యూటర్స్ ఊఫర్స్ అనేది మీరు ఈ వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు బాగా. ఇప్పుడు 2 ట్యూటర్స్ కలిపి ఒకటే క్రాస్ ఓవర్ పెడుతున్నామండి. సిరీస్ కాబట్టి ఒకటే క్రాస్ ఓవర్ అయితే సరిపోతాయి. 2 ఒకసారి మీరు ఆడియో బ్లూటూత్ పెట్టుకొని విన్నారంటే మీకు ఐడియా ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారంటే క్లియర్గా ఉంది. కంపెనీ వాటికి దీనికైతే చాలా తేడా ఉంది. 2 సిరీస్ చేసి ఒకటే క్రాస్ ఓవర్ యూజ్ చేస్తున్నాం మేము. దానికి సపరేట్ దీనికి సపరేట్ ఏం అవసరం లేదు. ఇవి కొంచెం బాగా ఫిల్టర్స్ అవుతాయి దీంట్లో. ఇవైతే సఫిషియెంట్గా 2 ట్యూటర్స్కి సరిపోతాయని చెప్పాడు మా టెక్నీషియను. మరి ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. 2 ట్యూటర్స్కి ఒకసారి మళ్ళీ ఒకటి డెమో ఒకటి వినిపిస్తాము. ఇది వచ్చి 2.0 ఛానల్ యాంప్లిఫైర్ అండి. ఇది జస్ట్ టెస్టింగ్ కోసం పెట్టాము. కొంచెం ట్యూటర్ వాల్యూమ్ పెంచంగానే దీని అవుట్పుట్ ఎలా ఉన్నది అనేది మనం తయారు చేసుకునేది. మీరు చూడొచ్చు, కొంచెం లెంతీ ఉంటుంది వీడియో. బట్ మీకు వేరియేషన్ తెలియాలి. కంపెనీ ఓడిచ్చిన కెపాసిటర్కి మనం తయారు చేసుకున్న దానికి ఏం తేడా ఉంది అనేది మీకు ఐడియా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం తయారు చేసుకునేది అయితే క్లియర్గా ఉంది. ఎక్కడ ఎంత ట్యూన్స్ కావాలో అంత మనం ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా క్లియర్గా ఉంటుంది. ఆ వచ్చే అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. వీటికి ఈ ఊఫర్స్కి బాగా మ్యాచింగ్ అవుతాయి కరెక్ట్గా. అదే కంపెనీ వాడు ఇచ్చింది కొంచెం ఓవర్ నాయిస్ ఎక్కువ ఉంది. ఆ ఓవర్ నాయిస్ వల్ల ఏమవుతుందంటే ఆ మనం పెట్టే 12 inches ఊఫర్స్కి మ్యాచింగ్ అయితే కరెక్ట్గా ఉండదు. అందువల్ల ఈ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 12 inches అండి. ఇవి 8 ohms 200 watts మిడ్ రేంజ్ స్పీకర్. వీటికి సిరీస్ కనెక్షన్ ఇస్తున్నాము. సెంటర్ ఛానల్కి 2 12 inches పెడుతున్నామండి. మాకు చాలా మటుకు టీవీల కింద కబోర్డ్స్లో అంత స్పేస్ ఉండదు. బట్ 12 inches కనుక ఒకసారి మంచిగా యూజ్ చేసి మంచి దీనికి తగ్గట్టుగా మంచి పవర్ యాంప్ కానీ అసెంబ్ల్డ్ కావచ్చు, కంపెనీది కావచ్చు. కంపెనీ దానిలోకి వెళ్తే టోన్ విన్నర్ 7300 ఉందండి. 7 ఛానల్ వస్తుంది. అదైతే మీకు ఈచ్ ఛానల్ 310 watts ఉంది. అది అలాంటివి. లేదంటే క్రౌన్లో 2502 అనే మోడల్ ఉంది, ఎక్సెల్ సిరీస్. అట్లా మంచి పవర్ యాంప్స్ వాడి ఏవీ రిసీవర్కి మీరు ఆర్సీ చేసుకుని ఇట్లా 12 inches కనుక మిడ్ రేంజ్ స్పీకర్స్ వాడినారంటే దానిలో వచ్చే అవుట్పుట్ మీరు కొంచెం వాల్యూమ్ పెట్టినా కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే
ఇది కోన్ పెద్దగా ఉంటుంది, మీకు వచ్చే అవుట్పుట్ కూడా బాగుంటుంది. దాంట్లో బేస్ సౌండ్ కావచ్చు, చిన్న చిన్న ట్యూన్స్ కావచ్చు, ఏదైనా పంచ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు ఈ యొక్క 12 ఇంచెస్లో అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. దానికి తోడు కొంచెం హాల్ సైజ్ కూడా పెద్దగా ఉండాలి. మెయిన్గా సెంటర్ ఛానల్ అనేది మనకు 70% మూవీ రన్నింగ్లో ఎక్కువగా రన్ అయ్యేది సెంటర్ ఛానల్ కాబట్టి మేము 200 సిరీస్ చేసి నాకు మా టీవీ కింద కబోర్డ్లో కరెక్ట్గా ప్లేస్ ఉంది కాబట్టి ఆ మెజర్మెంట్ ప్రకారం బాక్సెస్ తయారు చేయించుకున్నాము. అది కష్టం మీద 12 ఇంచెస్ దానిలో సెట్ కావడానికి బాక్స్ అయితే బాగానే మంచిగానే తయారు చేసి ఇచ్చారు మాకు. దీనికోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నాము. చాలా మటుకు 6 ఇంచెస్ లేదా 8 ఇంచెస్ యూస్ చేస్తారు. ఫస్ట్ టైం మనం వాడుతున్నాం, ఈ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము. ఇవి చాలా మటుకు చూసే వాళ్ళకు యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ మీకు కూడా ఫర్దర్ మంచి ఐడియాస్ వచ్చి మీరు కూడా వాడాలని ఒక ఇది ఉంటుంది కాబట్టి ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. చాలామంది బ్రాండెడ్ వాడుతున్నారు, మంచిదే. బట్ 6 ఇంచెస్ 8 ఇంచెస్ వరకే స్టాప్ చేశారు. 12 ఇంచెస్ వాడిన వాళ్ళు తక్కువ. దీనిలో చూడండి ఒకసారి ఆ పేపర్ కోన్ సైజు, ఆ మూమెంట్ కావచ్చు, ఒక సబ్ ఊఫర్ రేంజ్లో అది మూమెంట్ ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, సెంటర్ ఛానల్ కలగా ఈ 12 ఇంచెస్ రెండు యూస్ చేసినామంటే సెంటర్లో ఏదైనా ఒక పంచ్ ఎఫెక్ట్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, ఒక డైలాగ్ సీన్, విలన్ డైలాగ్ ఏదన్నా కొంచెం గంభీరంగా ఉండే వాయిస్ కావచ్చు, లేదంటే ఒక డైనోసార్ ఒక లెగ్స్ ఇట్లా మనం డైనోసార్ నడిచేటప్పుడు కానీ, ఈ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, రియల్గా ఉంటాయి. కొంచెం వాల్యూమ్ పెట్టినా మనకు మంచి అవుట్పుట్ రావాలంటే మంచి పవర్ యాంప్ ఉండాలి. హెవీ పవర్ యాంప్ ఉంటే దానికి తగ్గట్టుగా కంట్రోల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటి కోసం ఈ ఎక్స్పెరిమెంట్లు అంతా చేస్తున్నాము. ఈ మార్చి 1కి పవర్ యాంప్ అయితే వచ్చేస్తుందండి. దాని రివ్యూ కూడా ఇస్తాను నేను. పవర్ యాంప్ కొద్దిగా లేట్ అవుతుంది, పెద్ద ప్రాజెక్ట్ అది. అంతలోపల ఇవన్నీ మేము తయారు చేసుకుంటున్నాం, ఇవన్నీ 1 by 1. ఇప్పుడు స్పీకర్ కనెక్షన్స్, లోపల సిరీస్ ఎలా చేస్తాము, ఇలాంటివన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కొద్దిగా లెంత్ వీడియోనే ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు నా నాలెడ్జ్ ప్రకారం ఇస్తున్నానండి. చాలామంది ఆహుజా అన్ని ఇంటి నుండి అయ్యే ఉన్నాయి అది ఇది కామెంట్స్ పెడుతున్నారు. బట్ మేము ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే పెడుతున్నాం, కానీ మీరేమి ఇట్లా ఫాలో కండి, ఇలా తీసుకోండి అనేసి నేను చెప్పడం లేదు. ఆహుజా కానీ జేబిఎల్ కానీ 12 ఇంచెస్లో మిడ్ రేంజ్ అన్నీ ఒకటే అండి. కాకపోతే ఆహుజా అనేది మన కంటికి చీప్గా కనబడుతుంది. జేబిఎల్ అనేది కొద్దిగా ఫారిన్ బ్రాండ్, అది ఇంపోర్ట్ బ్రాండ్. అది జేబిఎల్ థియేటర్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం పాష్గా ఇదిగా అనిపిస్తుంది, కానీ బట్ మోస్ట్లీ రెండు ఈక్వలే అండి, ఏం పెద్ద వేరియేషన్ లేదు. ప్రైజెస్లో మటుకు జేబిఎల్ ఒక 4 times ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఇంపోర్ట్ బ్రాండ్ కాబట్టి మనకు ట్యాక్స్లు అవి ఇవి యాడ్ చేసుకొని కాస్ట్ ఎక్కువ పడతాయి. ఆహుజా అనేది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మనకు అంత ట్యాక్స్లు ఏముండవు కాబట్టి తక్కువ పడుతుంది. బట్ మోస్ట్లీ చాలామంది మిడ్ రేంజ్ యూస్ చేస్తేనే బెస్ట్గా ఉంటుంది ఫుల్ రేంజ్ కన్నా. సరౌండింగ్స్ కావచ్చు, సెంటర్ కావచ్చు, లెఫ్ట్ రైట్ కావచ్చు, దేనికైనా కానీ మిడ్ రేంజ్ అయితే బెస్ట్గా ఉంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం అండి. ఈ విధంగా ట్విట్టర్కి బ్యాక్ సైడ్ క్రాస్ ఓవర్స్ ఫేవిక్విక్ వేసేసి అంటించేసామండి. కరెక్ట్గా ట్విట్టర్ మెజర్మెంట్ ఇవన్నీ మేము మ్యాప్ వేసి దానికి సైజులు అన్నీ ఇస్తే బాక్స్ తయారు చేసి అతను మాకు విధంగా హోల్డ్ చేసి ఇచ్చాడు. కరెక్ట్గా అయితే ఫిట్ అయిందండి. కొంచెం ప్రాబ్లం అయింది కొద్దిగా, దాన్ని అట్లా ఆ వుడ్ని అట్లా కొంచెం జిగిరి నీట్గా కూర్చోబెడితే కరెక్ట్గా మాకైతే సరిపోయింది ఆ హోల్లో. ఏదన్నా కానీ మనకు ఒక ప్యాషన్ ఉండాలి, దానికి తగ్గట్టుగా అనవసరంగా లక్షలు పెట్టి బ్రాండ్ అవి ఇవి తీసుకునే బదులు మనకుండే బడ్జెట్లోనే మంచిగా అవుట్పుట్ రావడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. మెయిన్ ఏమంటే పెద్ద సెట్ ఉండాలండి. ఎప్పుడైనా మనం పెద్దగా అవుట్పుట్ ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఎంజాయ్ చేయాలంటే పెద్ద బాక్సెస్, పెద్ద సైజు స్పీకర్స్, పెద్ద యాంప్ ఉంటేనే దాంట్లో వచ్చే అవుట్పుట్ కూడా ఆ విధంగా ఉంటుంది. మనం చిన్నవి వాటేజ్ యాంపులు, చిన్నవి ఓమ్స్ ఉన్నాయి స్పీకర్స్ వాడి దాంట్లోంచి హెవీ మనకు అవుట్పుట్ రావాలి, థియేటర్ లెవెల్లో రావాలంటే అలా రాదండి. హెవీ యాంపు, హెవీ బోర్డ్స్, హెవీ స్పీకర్స్, స్పీకర్ బాక్సెస్ డెప్త్ కానీ ఇట్లా అన్నీ మనము ఈక్వల్గా మెయింటైన్ చేస్తేనే మనం లో వాల్యూమ్లో కూడా మంచి పంచ్ ఎఫెక్ట్, హై క్వాలిటీ మ్యూజిక్ మనం వినడానికైతే ఛాన్స్ ఉంటుంది. చాలామంది కంపెనీ బాక్సులు ఓకే, దాంట్లో క్రాస్ ఓవర్స్ ఉంటాయి, మనం అనుకునేట్టుగా వాడు అంత అవుట్పుట్ ఇవ్వడు, ఎందుకంటే వానికి ఒక నామ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి.
ఎలాగంటే అలాగే మనం అదే అసెంబుల్ చేసుకున్నామంటే మనం ఎంత కావాలంటే అంత అవుట్పుట్ ఎంజాయ్ చేయొచ్చు. దట్టు మనకు బడ్జెట్‌లో కూడా వెళ్తాది. ఇట్లా ఈ రకంగా మనం చూసుకొని పోతూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు నేను సీరీస్ చేసి మీకు మీటర్‌లో ఒకసారి చూడండి. 16 ఓమ్స్ అయితే పర్ఫెక్ట్‌గా ఉందండి. అంటే 16 మీద నిలబడదు. కొద్దిగా లెంత్ వైర్ ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. 16, 15, 14 అట్లా వేరియేషన్ చూపిస్తుందండి. అది కూడా మీటర్ పెట్టి చూపించాను మీకు. ఇలాగా సెంటర్ ఛానల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో మనకు ఇట్లా లో కాస్ట్‌లోనే బెస్ట్ అవుట్పుట్ అనమాట. అదెంత బెస్ట్ అంటే ఒకసారి మీకు ఇదే వీడియోలో సెంటర్ ఛానల్ అంతా ఫిట్ చేసి ఒక 2 ఛానల్ ఇదే 2 ఛానల్ యాంప్లిఫైయర్‌కి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక యూట్యూబ్‌లో ఒకటి ఇంగ్లీష్ మూవీ ఏదన్నా గానీ ఒక ట్రైలర్ పెడతానండి, చూడండి అవుట్పుట్. మేము సోఫా కాడ కూర్చుంటే ఆ సెంటర్‌లో వచ్చే ఎఫెక్ట్ ఎంత బాగుందంటే మంచి బేస్ సౌండ్ వస్తుంది మనకు ఇక్కడ. అసలు వైబ్రేషన్ అండి, సోఫా కూడా వైబ్రేషన్ అవుతుంది. అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది సెంటర్ ఛానల్ అయితే. మీరు రియల్గా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చారంటే ఇంటికాడికి ఒకసారి చూపిస్తాను నేను. సెంటర్ ఛానల్ అయితే చాలా వండర్ఫుల్గా సెట్ అయింది, మంచి సక్సెస్ అయింది. సరౌండింగ్స్ అయితే ఇంకా చెక్ చేయలేదు మేము. చెకింగ్ చేసాం బిగించేటప్పుడు, బట్ వాల్స్కి ఎక్కించిన తర్వాత మేము ఇంతవరకు పెట్టలేదు. పవర్ యాంప్ కోసం ఈగర్లీ మేము వెయిట్ చేస్తున్నామండి. ఇట్లా సిరీస్ చేసుకుంటున్నాము. కొద్దిగా ఆ వైర్స్ కోసం కూడా చిన్న హోల్స్ వేయాల్సి వచ్చింది బాక్స్లో. బట్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిందండి. ఒకసారి ఫిట్ చేసుకున్నామంటే ఈ సెంటర్ బాక్స్ 12 ఇంచెస్ కాబట్టి రేపు ఏదైనా మినీ థియేటర్ మనం కన్స్ట్రక్షన్ చేసా కూడా మనము హ్యాపీగా స్క్రీన్ వెనకాల మంచి ప్రొజెక్టర్ అట్లా స్క్రీన్ వాడతాం కదండి. స్క్రీన్ బ్యాక్ సైడ్ మనము ఇది పర్మనెంట్గా పక్కాగా మనం వాడుకోవచ్చు. 12 ఇంచెస్ అంటే అసలు అల్టిమేట్ అండి. మనకు థియేటర్ ఎఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఒక 18 ఇంచెస్ పెడుతూ ఒక 25 ఇంచెస్ ఇట్లా డెప్త్ కనుక మనం థియేటర్ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే ఇలాంటి సెంటర్ ఛానల్లో మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ప్రస్తుతానికైతే సరౌండింగ్స్ సెంటర్ ఛానల్ అప్డేట్ చేసామండి. ఫ్యూచర్లో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కూడా అప్డేట్ చేస్తాను నేను పవర్ యాంప్ వచ్చిన తర్వాత. ఫిట్ చేసిన తర్వాత అయితే బాక్స్ చాలా బాగుందండి. వెయిట్ కూడా చాలా ఉంది బాక్స్. మంచిగా ఫిట్టింగ్ అయితే బాగా జరిగింది నీట్గా. లోపల ఫోమ్ అంతా మనకు ఆల్రెడీ రెడీగా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. టీవీ కింద ఏదన్నా పాసిబుల్గా ఉంది, మీకు ప్లేస్ ఉందంటే 12 ఇంచెస్ అయితే ప్రొసీడ్ కాండి. అయితే దానికి తగ్గ యాంప్ అయితే ఉండాలి. ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారండి, బాక్సులు మీకు లోకల్లోనే దొరుకుతాయి కదా, అంత దూరం నుంచి ఎందుకు అని చెప్పేసి. బట్ లోకల్లో ఎక్కడ అనేది నాకు ఐడియా రాలేదు. నేను యూట్యూబ్లో అలా చూస్తుంటే వాళ్ళ ఛానల్ ఒకటి ఉంది. ఆ విధంగా అక్కడ నాకైతే సెట్ అయిందండి. ఆర్డర్ ఇవ్వగానే మాకు 1 వీక్ కానీ 10 days కానీ మాకు ట్రాన్స్పోర్ట్ చేసాడు అతను. ప్రాబ్లం అయితే లేదు. కానీ లోకల్లో కూడా బ్యూటిఫుల్గా చేసేవాళ్ళు ఉండొచ్చు. మాది కడప అండి, ప్రొద్దుటూరులో కూడా ఉన్నారు చేసేవాళ్ళు. నెక్స్ట్ టైం ప్రొద్దుటూరుకి ఇస్తాను. ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు, ఓకే హ్యాపీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మాకేం అక్కడే చేయించుకోవాలని ఏం లేదు. ఇంకొక అతను వచ్చేసి ఏదో మొత్తం ఆహుజాలు ఉన్నాయి షాప్ మార్గ ఏదో పెట్టాడు. బట్ ఇది ఆహుజా అనేది కాదు, 12 ఇంచెస్లో మనం చేసుకునే కాన్సెప్ట్ ఇది. మంచి కాన్సెప్ట్ ఇది. చెక్ చేస్తున్నామండి. ఇదేం మనమేమి లక్షలు మనమేమి బ్రాండెడ్స్ మీద పెట్టి పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మనము అంత అసెంబుల్డ్ బాక్సులు తయారు చేయించుకోను. ఆ స్పీకర్స్ కాస్ట్ కూడా పెద్దగా ఏం కాస్ట్ ఏం పడలేదండి. మీకు ఆల్రెడీ చెప్పా, ఇవి 200 వాట్స్, ఇది 8 ohms, 2,850 రూపాయలు ఒక స్పీకర్ పడింది. అదేం పెద్ద డబ్బులేం కాదండి. 2 స్పీకర్లు కలుపుకుంటే 5,700 రూపాయలు. బట్ ఆ బాక్స్ కాస్ట్ 3,500, 4,000 బాక్స్ పడిందండి. ఆ ట్యూటర్లు 2 కలుపుకుంటే 6,500 ఎంతో పడ్డాయి. అంతా కలుపుకుంటే నియర్లీ ఒక 15,000 రూపాయల సెంటర్ ఛానల్ బాక్స్ వచ్చేసింది మాకు. అదే మీరు క్లిప్స్ కానీ ఇట్లా పోల్క్లో కానీ తీసుకుంటే ఒక సెంటర్ ఛానల్ 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయల్లో ఉన్నాయి మీకు. అది బెస్ట్ అంటారా, ఇది బెస్ట్ అంటారా? మనం మంచి పవర్ యాంప్ ఏవి రిసీవర్లో ఆడిసి చేసుకొని మనము కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తే ఆ మజానే వేరు. అది మనం చెప్పకూడదు. ఇది ఇటువంటి వీడియోస్ కొంతమందికి ఉపయోగపడతాయని చెప్పేసి మనం పోస్ట్ చేస్తాం. దీనివల్ల నష్టమేం లేదు. నచ్చితే చూడండి వీడియో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు 1-2 పాయింట్స్ నచ్చాయంటే మీరు క్యాచ్ చేసుకొని మీరు కూడా ప్రొసీడ్ కావచ్చు. నాకు అన్నీ తెలుసని ఏం లేదండి. నా ఐడియా ప్రకారం మేము చేసుకుంటున్నాం మా టెక్నీషియన్ మేము. మీకు కూడా ఫర్దర్ దీంట్లో ఏదైనా మంచిగా ఏదైనా పాయింట్స్ దొరికినాయంటే మీరు ప్రొసీడ్ కాండి. నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి సలహాలు ఇస్తుంటారు, తీసుకుంటాను నేను. మనమేం దీంట్లో జీనియస్ ఏం కాదు.
నేను కూడా ఇష్టంతో, మ్యూజిక్ మీద ఇష్టంతో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నామండి. ఎక్కడ లాస్ కాకుండా చేసుకోవాలనేది నా యొక్క ఇంపార్టెన్స్. మనం ఊరికి డబ్బులు అక్కడెక్కడ వేస్ట్ చేసుకొని బ్రాండ్లు అన్ని లక్షలు పెట్టే బదులు తక్కువ బడ్జెట్లో హెవీ అవుట్పుట్ వచ్చేట్టుగా చేస్తున్నాము. ఇది మీకు డెమోస్ కూడా పెడతాను వీటి మీద. మంచి మూవీస్ పవర్ యాంప్ వచ్చిన తర్వాత మంచి మూవీస్ కొన్ని క్లిప్స్ పెడతాను నేను. చూడండి, మీకు ఓకే ఏంటంటే మీరు కూడా ఈ విధంగా మీరు ప్రొసీడ్ కావచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఫిట్టింగ్ అయిన తర్వాత మంచి లుక్ వచ్చిందండి. బ్లాక్ బాక్స్, బ్లాక్ ఊఫర్స్ కాబట్టి మ్యాచింగ్ సూపర్గా అయినాయి. పైన 2 స్టీల్ కలర్లో అవి బుల్లెట్ ట్యూటర్స్ చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. సరౌండింగ్స్కి అయితే మేము హారన్ డ్రైవర్స్ యూజ్ చేసాము. మంచివి అవి కూడా మేడ్ ఇన్ యూఎస్ఏ. ఇవి వచ్చేసి బుల్లెట్ ట్యూటర్స్. ఇంత హెవీ ఓమ్స్ వాటేజ్ ఉండే ట్యూటర్స్ మనకు ఇండియాలో మనకైతే అవైలబుల్గా లేవండి. జిప్పులో ఉన్నాయి కానీ అవన్నీ తక్కువ వాటేజ్ ఉన్నాయి. మంచి ఓమ్స్ వాటేజ్ ఉండే ట్యూటర్స్ అయితే వచ్చే అవుట్పుట్ కూడా చాలా క్లియర్గా చాలా స్మూత్గా బాగుంటుందండి. లోకల్లో తీసుకునేటి కొంచెము గజిబిజిగా అసలు వినలేము, కొంచెం వాల్యూమ్ పెట్టినా వినలేము. అట్లా ఉండకూడదని దీనికి మేము చిన్న క్రాస్ ఓవర్స్ ఇప్పుడు చేసే పవర్ యాంప్కి ఈ ట్యూటర్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆ కెపాసిటర్స్ అవి యూస్ చేసి చేసుకుంటున్నాము. ఒకసారి బాక్స్ రెడీ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఈ బాక్స్ మనం ఎక్కడికైనా కూడా మనము హోమ్ థియేటర్లు కావచ్చు, మనము ఇంట్లో కావచ్చు, దేనికైనా ఇది వాడుకోవచ్చు. సెంటర్ ఛానల్ ఇంతకు మించిన సెంటర్ ఛానల్ నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే ఉండదండి. ఇది అల్టిమేట్ సెంటర్ ఛానల్. ఇది 2 మిడ్ రేంజ్ 12 ఇంచెస్. మాకైతే కింద మాకు కబోర్డ్లో ఆల్రెడీ ఏవీ రిసీవర్ ఉంది. ఆ ప్లేస్లో ఇది ప్లేస్మెంట్ చేస్తున్నాము. బాగా సెట్ అయిందండి బాక్స్ అయితే. కొన్ని ఆడియో డెమోస్ కూడా దీంట్లో వినొచ్చు మీరు రెడీ అయిన తర్వాత. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఫిట్ అయిన తర్వాత కొన్ని ఆడియో క్లిప్స్ కూడా ప్లే చేస్తానండి. ఒకసారి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఒక 5 minutes ఉంటుంది ఆడియో క్లిప్స్. అవుట్పుట్ ఎలా ఉంటుందనేది మీరే చూడండి. ఒక షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాంట్లో కూడా మీరు దురంధర్ మూవీలోది అది కూడా మీరు వినింటారు. ఒకసారి వినండి, చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. హెడ్ ఫోన్స్ యూస్ చేయండి. ఆ ట్విట్టర్లో వచ్చే చిన్న ట్యూన్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా సెట్ అయ్యిందండి. ఆ క్రాస్ ఓవర్స్ వలన చాలా తేడా ఉంది. కంపెనీ వాడు ఇచ్చిన క్రాస్ ఓవర్ దానికి మీరు చాలా తేడా గమనించవచ్చు. పక్కా ఆ క్రాస్ ఓవర్లు బిగించిన దాని వల్లనే ఈ ఊఫర్స్కి ఆ ట్యూటర్స్కి మ్యాచింగ్ పర్ఫెక్ట్ అయింది. వచ్చే అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అందువలన ఇట్లా మనం చూసుకొని చెక్ చేసుకొని ఫిట్ చేసుకున్నామంటే ఇంకా బ్రాండ్ కూడా దీని ముందర సరిపోదండి. అంత బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. కొన్ని మూవీలోటి కూడా డైలాగ్స్ కూడా ఇంగ్లీష్ మూవీలోటి కొన్ని యాక్షన్ సీన్స్ డైలాగ్స్ కూడా పెడతానండి. అది కూడా వినండి హెడ్ ఫోన్స్ పెట్టుకొని.
మీకు ఆడియోలో మీకు మొబైల్లో కానీ అట్లా ఉంటే రియల్గా అయితే చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ ఇది. మీరు దీంట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకునే దానికన్నా రియల్గా ఉంటే దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా వచ్చింది. రియల్గా వినాలండి, ఇది చాలా అద్భుతంగా వచ్చింది అవుట్పుట్. విన్నారు కదండి ఆ హెలికాప్టర్ సౌండ్స్ కానీ, ఇవన్నీ యూట్యూబ్లో పెట్టిన వీడియో అనమాట. ఇదే మనం ఏవి రిసీవర్ లెవెల్కి వచ్చిన దాంట్లో వచ్చే అవుట్పుట్ సెంటర్ ఛానల్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ఇది డైరెక్ట్ వచ్చేది కాబట్టి అంతగా ఉండదు, కానీ దీంట్లోనే అవుట్పుట్ అయితే ఇంకా సూపర్ ఉంది. ఇంకా ఏవి రిసీవర్కి పెట్టామంటే మనం సెంటర్ ఛానల్లో ఎంత కావాలో అంత ఇస్తారు వాళ్ళు. కొంచెం ఆడిసి అవన్నీ ఉంటాయి, ఆడియో ట్రాక్ ఎట్లుంటే అట్లా వస్తుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే సూపర్ సక్సెస్ అండి ఇది. Secure your surroundings. Scanning frequencies. Warning. Base pressure rising. 3, 2, 1. Final warning. Stand firm. The impact is unavoidable. చూసారు కదండి బాక్స్ మోడల్ డెప్త్ కానీ 1 feet ఇచ్చాం డెప్త్ బాక్స్. ఆ ఓఫర్స్ కొంచెం ఇట్లా షేక్ అయినప్పుడు కానీ, యూట్యూబ్లో వచ్చే కంటెంట్ అంత ఉండదు, కానీ ఎంత పంచ్ ఎఫెక్ట్ కానీ బాక్స్ అది ఊఫరు కోన్ సెట్ ముందుకి వెనక్కి మూవ్ కావడం కానీ, ఇది సబ్ ఊఫర్ కాదండి, మిడ్ రేంజ్ స్పీకరే ఇంత బాగా వండర్ఫుల్ ఉందండి. మామూలు సబ్ ఊఫర్ రేంజ్లో ఉంది ఇది ఇంచుమించుగా. వచ్చే బేస్ వాయిస్ కానీ చాలా క్లియర్ ఉంది. బాక్స్ షేప్ కూడా మీరు చూసే ఉంటారు వీడియోలో. డెప్త్ అయితే 1 feet ఇచ్చానండి, కింద 1 feet, పైన 10 inches ఇచ్చాను, 2 inches టేపర్గా ఇచ్చాను. ఇంకొద్దిగా డెమో ఉంటుంది చూడండి దీంట్లో. ఇంతే అండి, డెమో స్టాప్ చేస్తున్నాము. ఇది తర్వాత ప్లేస్మెంట్లో పెట్టి కొన్ని వీడియోస్ కూడా నేను పెడతానండి దీని మీద సెంటర్ ఛానల్. అంటే టీవీ కింద కబోర్డ్లో సెట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అవుట్పుట్ అనేది పెడతాను. బట్ ఈ 16 ohms వల్ల యూస్ఫుల్ ఏమంటే, నేను బయటకు వెళ్ళినా కూడా, మా మెయిన్ గేట్ కాడికి వెళ్ళినా కూడా వాయిస్ అయితే ఎంత స్పీడ్గా ఉందంటే అంత స్పీడ్గా ఉంది. లాంగ్ పిచ్ బాగుంటుందండి. ఓమ్స్ పెరిగే కొద్దీ మనకు లాంగ్ వచ్చే వాయిస్ అనేది రియల్ దగ్గరగా ఉన్నట్టు వినిపిస్తుంది. అందుకే ఓమ్స్ ఎక్కువ ఉండేది మనం ప్రిఫర్ చేయాలి. 4 ohms వద్దండి, 8 ohms, 16 ohms మనం సిరీస్ చేస్తాం కాబట్టి ఇంకా అల్టిమేట్ ఉంటుంది. దాంట్లో వాటేజ్ ఎక్కువ ఉండాలి, ఓమ్స్ ఎక్కువ ఉండాలి, దానికి సపోర్ట్ చేసే పవర్ యాంప్ ఉండాలి, మంచి ఏవీ రిసీవర్ ఉన్నదంటే, ఇవన్నీ మ్యాచ్ పర్ఫెక్ట్ ఉందంటే ఇంకా మనం ఆడిసి చేసుకున్న క్యాలిబ్రేషన్ చేసుకున్నామంటే ఇంకా అది ఇంకా ఆ రేంజ్ వేరండి, అంత అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ఇంకా వీటి మీద డెమో పెడతాను. నెక్స్ట్ పవర్ యాంప్ వీడియోస్ కూడా వస్తాయండి. ఛానల్ని ఫాలో కాండి, నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నాకుండే నాలెడ్జ్ షేర్ చేస్తున్నానండి. ఇది కరెక్టా రాంగ్ అనేది అయితే మాకు తెలియదు. మాకు నచ్చినట్టు, మా మైండ్కి నచ్చినట్టు మేము చేసుకుంటున్నాము.
ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. చాలామంది సిస్టమేటిక్ వెళ్ళాలా, క్యాలిబ్రేషన్స్ ఏంటంటే అంటారు. ఓకే, అది కాదని చెప్పను. కొంతమంది పిచ్చి ఉంటుంది, బాగా డబ్బులు పెట్టి బ్యాండ్కి వెళ్తారు. కొంతమంది అసెంబ్లీలు చేయించుకుంటారు. కొంతమంది వచ్చేసి డబ్బులు పోగొట్టుకునే ఉంటారు. కొంతమంది ఇట్లా తెలివిగా బడ్జెట్లో చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. డిఫరెంట్ మైండ్ సెట్. ఎవరిని మనం తప్పు పట్టని అవసరం లేదు. బట్ వీడియోస్ చూసి దానిలో మనకు నచ్చింది తీసుకోవాలి, నచ్చలేదంటే దాన్ని వదిలేస్తే బెస్ట్ నాకు తెలిసినంతవరకు అయితే. బట్ మంచి కామెంట్స్ పెట్టారండి, చాలా సంతోషం. ఇంకా కొన్ని వీడియోస్ నేనైతే పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. I am a disco dancer.